హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది శంఖం పువ్వులు అంటారు. ఈ డ్రింక్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇది నేను ఇప్పుడు ట్రై చేస్తాను. చూడండి, చెట్టు ఇలాగ ఉంటుంది. మీకు ప్రాబ్లం లేకుండా ఈ చెట్టు ఇలాగ ఉంటుంది. ఈ పువ్వులు తెంపికెళ్ళి ఇంటికి వెళ్ళి నేను తయారు చేస్తాను. దగ్గర దగ్గర 10 కిలో వరకు దొరికాయి నాకు. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను తయారు చేసి చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ పువ్వులు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వాటర్ వేసుకొని ఈ పువ్వులు అందులో పడేయాలి. ఈ పువ్వులు అందులో పడి కొద్దిగా వాటర్ వేసి బాగా కడగాలి. కొంచెం వాటర్ వేసి బాగా కడగాలి. బాగా అటు ఇటు కడిగిన తర్వాత అటు ఇటు బాగా 4 సార్లు కడిగి అటు ఇటు బాగా తిప్పాలన్నమాట. కొంచెం ఒక 2 నిమిషం 3 నిమిషాలు ఉంచి ఆ తర్వాత తీసేసుకోవాలి వేరే దాంట్లోకి. అలాగే గ్యాస్ పై మనం వచ్చి నీళ్ళు కూడా పెట్టాను ఆవిరికి. డ్రింక్ తయారు చేస్తాం కదా, ఈ వాటర్ కూడా పెట్టేసి దాని మీద అక్కడ ఒక 5 నిమిషాలు వాటర్ బాగా మరగాలి. నాకు సేగట్లో అవుతుందని ఇక్కడ అవ్వలేదండి, ఏమనుకోకుండా. ఒక 2 నిమిషాలు అందులో సేగట్లో కనిపిస్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను. చూసారా, వాటర్ మరగబెడుతున్నాను చిన్న బౌల్లోని. వాటర్ మరగబెట్టి కొద్దిగా హై పెట్టుకున్న పర్లేదు, లో పెట్టుకున్న పర్లేదు. మన వాటర్ బాగా తలతల మెరగాలి. మరిగిన తర్వాత బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు ఇంకండి, ఇందాక నేను చెప్పాను కదా, వాటర్ తెచ్చాను. వాటర్ బాగా మరిగాయి. ఆ వాటర్లో నేను వచ్చి ఇప్పుడు ఈ పువ్వులు బాగా కడిగి పక్కన పెట్టి అందులో పడేస్తాను. పడేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు అందులో ఉంచేసి అటు ఇటు కలుపుతాను వాడు దాంట్లోని. అలా పైకి కిందకి కలుపుతాను. కలిపితే దాంట్లో ఉన్న బ్లూ కలర్ ఉన్న రసం అంతా కూడా ఆ బ్లూ కలర్ ఉన్న ఆ రంగు మొత్తం అందులో దిగేస్తుంది అన్నమాట. పువ్వులో ఉన్నది జస్ట్ పువ్వు మొత్తం తెల్లగా అయిపోద్ది. ఆ రంగు మాత్రం ఆ వాటర్లో దిగేస్తుంది. దిగేసి అలా 2-3 సార్లు అటు ఇటు తిప్పుతా 5 నిమిషాలు ఉంచితే మంచి మనకి కలర్ వస్తుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందని. చాలా చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ తాగితే. మన ఒంట్లో వేడి గీడి అంతా పోతుంది తాగడం వల్ల. ఎటువంటి వేడి ఉన్నా, మనకి ఎక్కువ వేడి ఉన్నా తాగితే చాలా పోతుంది. చూడండి, ఇప్పుడు తీస్తున్నాను. చూసారా కలర్ ఎంత వచ్చిందో? బ్లూ కలర్ మొత్తం అంతా దిగేసింది. పువ్వు మొత్తం చూసారు రెక్కలు. ఆ రెక్కల్లో ఉండే బ్లూ అంతా వాటర్లో దిగేసింది. వాటర్లో దిగేసి మొత్తం బ్లూగా అయిపోయింది వాటర్ అంతా. ఆ వాటర్ ఇప్పుడు 2 నిమ్మకాయలు, సబ్జా గింజలు తీసుకొని ముందుగా నానబెట్టుకున్న సబ్జీలు, నిమ్మకాయ కూడా పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి తీసుకొని సరిపోద్ది. తీసుకొని ఒక గ్లాసు, పెద్ద గ్లాస్ తీసుకొని నిమ్మకాయ నీళ్ళు పిండుకోండి. నిమ్మకాయ పిండుకొని అందులోని నిమ్మకాయ 2 బద్దలు బాగా పిండుకొని గట్టిగా మీకు ఎంత అవకాశం ఉంటే అంత, మీకు ఎంత కావాలో అంత టేస్ట్గా ఎంత వేసుకున్నా పర్వాలేదు. అలాగే పంచదార కూడా దగ్గర దగ్గర మీకు తగినంత వేసుకోండి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను. స్పూన్ వేసి నిమ్మకాయ పిండిస్తాం, ఇప్పుడు పంచదార వేసాం. అలాగే నెక్స్ట్ ఇంకోటి మన సబ్జాలు ఇది అంటారు. అవ్వండి, ఇవి స్టోర్లో దొరుకుతాయి. ఇవి ముందుగా నానబెట్టుకొని అందులో వేసుకుంటే మీకు హీట్ ఎంత ఉన్న బాడీలో ఎంత హీట్ ఉన్నా ఈజీగా కూల్ చేసేస్తుంది. ఈ సబ్జీలు, నిమ్మకాయ అండ్ పంచదార, ఈ వాటర్కి మొత్తం మన బాడీలో ఎంత హీట్ ఉన్నా హెల్త్కి కూడా చాలా మంచిది తాగడం వల్ల. అందుకే మీకు డ్రింక్ ఎలా తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్ ఆ బౌల్లోంచి ఇందులో వేస్తాను. చూడండి, బౌల్లో వేస్తున్నాను. ఫుల్గా మీకు ఎంతకాలం చేసుకోండి, ప్రాబ్లం లేదు. వేసుకున్న తర్వాత మిగిలిపోతే పక్కన పోయింది, కావాలని ఇంకో తయారు చేసుకుని మీకు ఎంతకాలం చేసుకోండి, తప్పేం లేదు. మీకు ఎంతకాలం తీసుకోండి. ఇప్పుడు ఇవ్వండి, స్పూన్ పెట్టుకొని బాగా డిప్ చేయండి. డిప్ చేసి మీకు ఎంతకాలం అంత పైకి కింద కలిపితే అందులో పంచదార మొత్తం అన్నీ మిక్స్ అవుతాయి. మీకు మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోండి పైకి కిందకి.
నేను డిజైన్ గురించి పక్కన నుంచి నిమ్మకాయ బద్ద కోసి పెట్టాను, అది ప్రాబ్లం కాదండి. మీరు పెడితే పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. కానీ ఇలా మొత్తం మీరు చేసుకుంటే మాత్రం, నేను చెప్పినట్టు చేసుకుంటే మాత్రం మీ బాడీలో మొత్తం హీట్ అంతా పోయి నేను చెప్పగలను పక్కాగా. నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఇలాంటివి. నాకు ఎన్నెన్నో తెలుసు వీడియోస్, మంచి మంచి ఆకుల గురించి, ప్రతి చెట్టు గురించి కూడా తెలుసు. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూస్తే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోలు పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవ్వండి డ్రింకు, చూసారు కదా. ఇప్పుడు నేను తాగుతాను చూడండి. డ్రింక్ ఇలా ఉంది. డ్రింకు చూడండి, తాగుతున్నాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది, సూపరు. పంచదార అదే సరిపోయింది, బాగానే ప్రాబ్లం లేదు. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, కలర్ చాలా బాగుంది. కలరు మొత్తం అంతా బ్లూ కలర్ అంతా మొత్తం దిగేసింది, చాలా సూపర్. అదేండి.